నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? అసలు ఈ మనిషికి ఇన్ని డబ్బులు ఎక్కడివి? హలో వదినా, చందు నీ దగ్గరకు వచ్చాడా? చందునా? అవునదినా, నువ్వు అతనికి డబ్బులు ఇచ్చావా? అప్పుడు నీకు చీర కొనాలని అడిగితే డబ్బులు ఇచ్చాను అంతే. మళ్ళీ నేనెప్పుడు చందుకి డబ్బులు ఇవ్వలేదు. మరి నువ్వు ఇవ్వకుండా ఈయనకి డబ్బులు ఎలా వచ్చాయో తెలియడం లేదు వదినా. ఇంట్లో కూర్చుని మళ్ళీ ఆన్లైన్ గేమ్స్కి డబ్బులు పెట్టడం మొదలుపెట్టాడు. అవునా? అవునదినా, వేలల్లో బెట్టింగులు పెడుతున్నాడు. నాకు తెలిసి ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి. తన దగ్గర అసలు డబ్బులు లేవు. మరి ఇంత డబ్బు ఎలా వచ్చిందో తెలియట్లేదు వదినా. నీకు తెలియకపోయినా నాకంతా తెలిసిందిలే అమ్ములు. నువ్వు తనతో ఏం గొడవ పడద్దు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆదిత్య, తాతయ్య నువ్వు భలే సేవ్ చేసావురా. నువ్వు రాకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. అది సరే కానీ ఇంతకీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావురా? అన్నయ్య, ముందు తాతయ్య సంగతి ఎలా ఉందో చూద్దాం పద. ఆయన్ని డిశ్చార్జ్ చేస్తే మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ తాతయ్యకి నచ్చదు కదా. రా అన్నయ్య, ముందు రా అన్నయ్య. అది కాదురా. చూద్దాం. నో ప్రాబ్లం సూర్యనారాయణ గారు, ఇక మీకేం భయం లేదు. ఒక్క 10 రోజులు రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత నుంచి మీ రోజువారీ పనులు చేసుకోవచ్చు. అంటే మా తాతయ్యని ఇంటికి తీసుకెళ్ళొచ్చా డాక్టర్ గారు? హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. డిశ్చార్జ్ రాసేసాను, తీసుకొని వెళ్ళండి. నేను ఇచ్చిన మెడిసిన్స్ మాత్రం రెగ్యులర్గా వాడాలి. అలాగే డాక్టర్. ఓకే సార్, టేక్ కేర్. తాతయ్య, తాతయ్య ఇక మీరు ఫిట్ అయిపోయారు. ఇంకో 10 రోజులు ఆగితే మీరు మళ్ళీ లారీ నడపచ్చు, పాతకాలంలోకి ట్రావెల్ చేయొచ్చు తాతయ్య. తాతయ్య, మనమందరం వాడిని ఆవేశపరుడు అని తిట్టాం కానీ ఈరోజు మిమ్మల్ని కాపాడింది వీడే తాతయ్య. రాము, ఆదిత్య ఇద్దరు మన ఇంటికి సూర్యచంద్రులు లాంటి వాళ్ళమ్మా. ఒకడికేమో ఆవేశం ఎక్కువ, ఇంకొకడికేమో శాంతం ఎక్కువ. వీళ్ళిద్దరూ లేకపోతే మనకు కాలమే గడవదమ్మా. అవునరా ఆదిత్య, నాకు చిన్న అనుమానం, నీకు అంత డబ్బు ఎక్కడిదిరా? అవునరా, అప్పటినుంచి అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? డబ్బులు ఎక్కడవిరా? అబ్బా, ఇప్పుడు అదా ముఖ్యం. అంటే సమాధానం చెప్పవా? వదినా, మీకు సమాధానం కావాలి అంతే కదా? అయితే వినండి. తాతయ్య డబ్బులే నేను తాతయ్యకి ఖర్చు పెట్టాను. అవి తాతయ్య డబ్బులే, ఇచ్చాలా? నా డబ్బా? అంత డబ్బు నాకెక్కడిదిరా? అదంతా తర్వాత చెప్తాను తాతయ్య. కారు వచ్చింది, వెళ్దాం పదండి. నేను గ్యారేజ్కి బయలుదేరుతాను. బై నాన్న. తాతయ్య జాగ్రత్త. అరే ఆదిత్య, ఇప్పుడైనా నిజం చెప్పరా, ఆ డబ్బులు ఎక్కడివి?